Hello. So, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ డిస్క్లైమర్, ఈ వీడియోలో డ్రోన్ షాట్లు ఉండవు, కెమెరా రోల్స్ ఉండవు, జిప్ అంత ఫాస్ట్ కట్స్ ఉండవు, ఉండవు. చాలా ప్లెయిన్గా హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ ఉంటుంది, పర్సన్ టు పర్సన్ కాన్వర్సేషన్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ఫస్ట్ టైం, మై నేమ్ ఇస్ జాస్తి. అనగనగా ఇస్ ఏ ట్రావెల్ సిరీస్, తెలుగు ట్రావెల్ సిరీస్. ఒకవేళ మీరు చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి చూసి దెన్ కమ్ టు దిస్ వీడియో. లాస్ట్ 9 వీడియోస్ ప్లేస్, కల్చర్, ఆర్ట్, పీపుల్ గురించి ఉంటే ఈ ఎపిసోడ్ ఈజ్ అబౌట్ ఇట్ సెల్ఫ్. అనగనగా ఇట్ సెల్ఫ్ అసలు ఐడియా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా షేపప్ అయింది, ఎందుకు చేసాం మేము ఈ కంటెంట్, దాని గురించి వీడియో. సో వై డూ వీ మేక్ కాంటెంట్, అసలు కెమెరాకి ఉన్న రెడ్ బటన్ని ఎందుకు నొక్కుతాం మేము, ఎందుకు చేసాం ఈ సిరీస్. సో దాని ఆన్సర్ మీకు తెలియాలంటే అసలు మీకు అనగనగా ఐడియా ఎక్కడ వచ్చింది, ఎప్పుడు వచ్చింది తెలియాలి. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ వన్ ఐడియా ఇన్ మై బాత్రూమ్ స్నానం చేసేటప్పుడు. దాన్ని ఫస్ట్ నేను డిస్కస్ చేసింది కళ్యాణ్ బ్రోతో. కళ్యాణ్ బ్రో ఇస్ మై ఫ్రెండ్, ఈజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. బ్రో ఇట్లా నేను ఒక బ్యాక్ ప్యాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను తెలుగులో, మన తెలుగు స్టేట్స్లో బ్యాక్ ప్యాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ ద ప్లేసెస్ ఐఎమ్ గోయింగ్ టు కవర్. నా ఛానల్లో ట్రావెల్ వీడియోస్ ఎలాగైతే ఉన్నాయో అట్లాగే నేను నా బ్రెయిన్లో ఇమాజిన్ చేసుకొని భయ్యకి చెప్పాను. భయ్య వాజ్ ద ఫస్ట్ పర్సన్ నాకు చాలా గట్టిగా, చాలా హార్ష్గా, ఆన్ ద ఫేస్ చాలా గట్టిగా చెప్పాడు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ నైట్. బ్రో, ఈ సిరీస్, ఈ అనగనగా సిరీస్ ఏదైతే ఉందో, ఇట్ షుడెంట్ బీ లైక్ అనదర్ ట్రావెల్ వీడియో ఇన్ తెలుగు స్పేస్. అట్లీస్ట్ నీ ఛానల్లో అనదర్ ట్రావెల్ జాస్తి వీడియోస్ లాగా, జాస్తి బ్లాగ్స్ లాగా, జాస్తి ట్రావెల్ వీడియోస్ లాగా ఉండకూడదు. ఒక స్టాండర్డ్ సెట్ చేయి, నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి అండ్ మోర్ ఒరిజినల్ క్రియేటర్స్ రావాలి బయటికి అని చెప్పాడు. అండ్ ఇట్ షుడ్ బి వెరీ గ్రాండ్. అండ్ అసలు ఐ డోంట్ నో, లైక్ యూనో ఐ వాస్ లిటిల్ స్కేర్డ్ వెన్ ఫస్ట్ ఆ మాటలు వెళ్ళినప్పుడు నాకు భయం వేసింది, నేను చేయగలనా, నేను పెట్టగలనా అని. నేను అది కూడా చెప్పా, బ్రో నేను చేయగలనా బ్రో, నేను ఒక్కడే అని. ఈ సైడ్ హీ బిలీవ్డ్, హీ 100% బిలీవ్డ్, బ్రో ఖచ్చితంగా చేయగలవు, యూ కెన్ డూ ఇట్ అని చెప్పాడు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మూమెంట్ వేర్ వీ స్టార్టెడ్ థింకింగ్ బిగ్. సో నౌ వీ హ్యావ్ అన్ ఐడియా. అసలు ఇప్పుడు ఒక ట్రావెల్ డాక్యుమెంటరీ సిరీస్ చేయాలని ఒక ఐడియా ఉంది. ఇప్పుడు నేను ఒక్కనే చేయగలనా అని డౌట్ లోపల, అంటే ఇంత పెద్ద ఐడియాని ఒక్కనే పుల్ చేయగలను అనేది ఒక ఐడియా. సో నౌ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ పీపుల్. అంటే లుకింగ్ ఫర్ పీపుల్ అంటే ఆల్రెడీ నా చుట్టూ ఉన్న వాళ్ళనే. సో ఎట్లా నేను వాళ్ళ హెల్ప్ తీసుకోగలను, ఎట్లా మీ అందరం కలిసి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ తయారు చేయగలం. ఇనిషియల్లీ ఐ హ్యావ్ ఓన్లీ ధీరజ్ విత్ మీ. మీ ఇద్దరం బ్రెయిన్ స్టార్మ్ చేసి, మీ ఇద్దరం పేపర్ మీద చాలా ఐడియాస్ పెట్టి, చాలా వీడియోలు చూసి, ఒక రోజు మొత్తం ఏం చేయకుండా జస్ట్ రైటింగ్ డౌన్ ఐడియాస్, వాట్ వీ కెన్ డూ, హౌ వీ కెన్ డూ, ఏం చేయగలం అనేది. బట్ నాతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు, దీన్ని నేను మీ అనుకున్న స్కేల్లో చేసే వాళ్ళ కోసం సేమ్ విజన్, సేమ్ ప్యాషన్, సేమ్ పిచ్ ఉన్న వాళ్ళని ఎతకడానికి ట్రై చేసి, దెన్ ముఖేష్ కేమ్ ఇన్ టు పిక్చర్. ఒక ½ అవర్ డిస్కషన్ జరిగింది మాకు ఫోన్లో. నెక్స్ట్ డే నానీస్ కిచెన్లో ఒక చిన్న షూట్ ఉంటే నేను కలవడానికి వెళ్ళా. ఐడియా గురించి మాట్లాడాము, ఒక దోశ తిన్నాము. ఓవర్ దోశ వి డిస్కస్ దిస్ ఐడియా. బ్రో ఇలా ఐడియా ఉంది, ఒక టైం ఫ్రేమ్ లేదు, కంప్లీట్ 100% ప్లాన్ లేదు, బట్ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఐడియా. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఇంత పెద్దగా అనుకుంటున్నాను నేను. సో ఆ 1 అవర్ కాన్వర్సేషన్ తర్వాత దోశ కంప్లీట్ అయ్యే టైంకి, మేము బిల్లు కట్టే టైంకి హీఈస్ ప్రిటీ మచ్ కన్విన్సింగ్ పక్కన పెడితే హీ వాస్ ఎక్సైటెడ్ టు స్టార్ట్ దిస్ జర్నీ. అండ్ నాకు కూడా తెలియని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే దిస్ ఈస్ గోయింగ్ సమ్వేర్, పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇన్ మీ, నేను చూసి వీళ్ళు చూడగలుగుతున్నారు అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ లోపల వచ్చింది. ధీరజ్, ముఖేష్, ముగ్గురం అయ్యాం ఇక్కడ. ముఖేష్ సినిమాటోగ్రఫీ, నేను సినిమాటోగ్రఫీ ప్లస్ హోస్టింగ్, డైరెక్షన్, వాట్ ఎవర్, రైటింగ్ అక్కడక్కడ అన్ని చోట్ల. ధీరజ్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ టు రైటింగ్. బట్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ధీరజ్ రోల్ వాజ్ టు ఎడిట్ వీడియోస్, టు సెట్ ద స్టోరీ లైన్ అండ్ టైమ్ లైన్. సో దిస్ ఇస్ హౌ వీ టీమ్డ్ అప్ 3 people దిస్ ట్రిప్. అనగనగా మా ముగ్గురుతో ట్రిప్ స్టార్ట్ అయింది. ధీరజ్ హైదరాబాద్లో మన ఫ్లాట్లో, నేను ముఖేష్ ఆన్ ద ఫీల్డ్, కెమెరాతో, స్క్రిప్టులతో, ఐడియాలతో. ప్లాన్ స్టార్ట్ అయిపోయింది. మేము ఫస్ట్ వైజాగ్తో స్టార్ట్ అయింది. 10 days వీఆర్ ఫిగరింగ్ అవుట్ థింగ్స్, వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఎవ్రీ ఐడియా వీ హ్యావ్ ఆన్ ద పేపర్, వీఆర్ షూటింగ్, వీఆర్ గోయింగ్ అవుట్, వీఆర్ మీటింగ్ పీపుల్, అన్నీ చూసుకుంటున్నాం, చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఆన్ 10th day, ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే, ఐ వాజ్ లాస్ట్. ఈవెన్ ముఖేష్ ఈజ్ లాస్ట్. అది లోపల నుంచి రావట్లేదు నాకు. మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, మేము ఏదో డాక్యుమెంట్ చేస్తున్నాం, ఫీలింగ్ రావట్లేదు. ఓన్లీ మెకానికల్ అయిపోయింది. ఓన్లీ కాంటెంట్ చేస్తున్నాం, డాక్యుమెంట్ చేస్తున్నాం, రెడ్ బటన్ నొక్కుతున్నాం, అంతే. ఐ వాజ్ లైక్, నాకేం చేయాలి అర్థం కావట్లేదు. బట్ అండ్ ఆల్సో ఐ వాజ్ అన్ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ టు ముఖేష్. ఎందుకంటే ఇప్పుడు
ముఖేష్ నన్ను నమ్మొచ్చాడు. ఇప్పుడు నేనే తన ముందు డిమోరల్ అయిపోయి ఇది చేస్తే ఎక్కడ తను ఇంకా డౌన్ అయిపోతాడని చెప్పి ఐ వాస్ యాక్టింగ్ స్ట్రాంగ్. వీఆర్ డూయింగ్ ఇట్. బట్ అసలు నా బ్రెయిన్లో ఏ నడుస్తుందో నాకే అర్థం కాలేదు. సో ఈ ఐడియాలు, ఈ క్వశ్చన్ మార్కులు, ఈ సెల్ఫ్ డౌట్లు అన్నీ ఎప్పుడు వచ్చాయంటే వైల్ వీఆర్ ఆన్ అర్మకొండ ట్రెక్. సో ఈ అర్మకొండ ట్రెక్ మీద కంప్లీట్ ఒక వీడియో ఉంది. ఇఫ్ యూ డింట్ వాచ్ ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. దాని మీద ఒక కంప్లీట్ వీడియో ఉంటుంది, 20 minutes వీడియో. సో ఆ రోజు ఆన్ టాప్ ఆఫ్ ద మౌంటైన్ అదే అంటా ఉంటారు చూసారా, మౌంటైన్స్ మీకు ఆన్సర్స్ ఇస్తుంది, మౌంటైన్స్ హ్యావ్ సంథింగ్ టు ఆఫర్ ఎవ్రీ టైమ్ యూ గో, మౌంటైన్స్ గివ్ యూ సమ్ దట్ ఎనర్జీ టు ఫిగర్ ఇట్ అవుట్. సో దట్స్ ద కనెక్షన్ ఐ హ్యావ్ విత్ మౌంటైన్స్. సో అక్కడ నుండే నేను రంజిత్ బ్రోకి ఫోన్ చేశాను. సో రంజిత్ బ్రో ఎవరంటే నాకు యాక్చువల్లీ డాక్యుమెంటరీ ఐడియా ఇచ్చింది రంజిత్ బ్రో. సో డాక్యుమెంటరీ ఇలా ఉంటుంది, డాక్యుమెంటరీ చేయండి, నాన్ ఫిక్షన్ సైడ్ చాలా స్పేస్ ఉంది ఇంకా అని చెప్పి. సో రంజిత్ బ్రోకి ఫోన్ చేశాను వితౌట్ ఎనీ థాట్, సెకండ్ థాట్ ఐ కాల్ రంజిత్ బ్రో మనం అనుకున్నట్లు, నేను అనుకున్నట్లు, మన పేపర్ మీద ఉన్నట్లు ఐడియాలు వెళ్ళట్లేదు. ఐ వాస్ కంప్లీట్లీ లాస్ట్, అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు బ్రో. సో దిస్ ఇస్ హౌ ఇట్ వాస్ గోయింగ్ నౌ సో ఫార్ ట్రిప్లో అని. తనేమి నాకు కొత్త సజెషన్ లేకపోతే కొత్త ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా నేనెవరో నాకు మళ్ళీ రిమైండ్ చేశాడు అనమాట కాన్వర్సేషన్లో. స్టోరీని క్రియేట్ చేయొద్దు, స్టోరీని చెప్పండి అని చెప్పాడు నాకు. సో దిస్ వాజ్ ద లైన్, డోంట్ ట్రై టు క్రియేట్ ఎ స్టోరీ, యూ టెల్ ద స్టోరీ. సో దాని తర్వాత మొత్తం మారిపోయింది. సో ఆ ఒక్క 10 minutes కాన్వర్సేషన్ విత్ రంజిత్ బ్రో చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ అనగనగా సిరీస్. సో దాని తర్వాత ట్రావెల్ వెంట్ వెరీ స్మూత్, వెరీ షోల్డర్ ఫ్రీ. అంటే ఏదో పెద్ద భారం దిగిపోయినట్లు, ఏదో బ్యాగేజ్ మొత్తం పెట్టేసినట్టు అనిపించింది మాకు. వీ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ బిట్, ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్ ఆఫ్ అవర్ అనగనగా సిరీస్ 60 days ఆఫ్ బ్యాక్ ప్యాకింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అలా వెళ్తానే ఉన్నాం, కదులుతానే ఉన్నాం, జనాలు కలుస్తూనే ఉన్నాం, కలిసాము. సో ఆఫ్టర్ 60 days ఇంటికి వచ్చాం, బ్యాగులు పెట్టి కూర్చొని మా ఫుటేజ్ చూసుకున్నాం. దెన్ వీ హ్యావ్ హార్స్ ఆఫ్ ఫుటేజ్, లైక్ 2 TV స్టోరేజ్, ఆల్మోస్ట్ ఒక 500 hours ఆఫ్ టైమ్ లైన్. ఈ హ్యూజ్ టైమ్ లైన్లోంచి వీ హ్యాడ్ టు మేక్ వన్ ట్రావెల్ ఫిలిం. అండ్ రిమెంబర్, వీఆర్ యూట్యూబర్స్ విత్ 3 people, నేను, ముఖేష్, ధీరజ్. బిఫోర్ ఈ ట్రిప్కి ముందు మా పోస్టింగ్ షెడ్యూల్స్ ఏమున్నాయంటే వారానికి ఒక 2 వీడియోలు పెట్టాలి, ఒక స్టోరీ వీడియో ఉండాలి, ఒక బ్లాగ్ ఉండాలి, ఒక రీల్ ఉండాలి, సో ఇట్లా షెడ్యూల్ చేసుకున్నాం మేము. యాజ్ పర్ వాట్ ఎవర్ ద కన్సిస్టెన్సీ వీఆర్ మెయింటైనింగ్ ఫ్రమ్ పాస్ట్ 1 year ఆ కన్సిస్టెన్సీ లెవెల్స్లో. బట్ రేర్గా చేస్తారు చాలామంది. వీ వెంట్ అగైనెస్ట్ ఆల్గరిథం. మేము 3 months పోస్ట్ చేయలేదు. నాట్ ఈవెన్ అ సింగిల్ రీల్ వీ పోస్టెడ్, సింగిల్ వీడియో వీ పోస్టెడ్ అన్ దట్ 3 months. మేబీ 1-2 లాంగ్ వీడియోలు చేసాం, అది కూడా అప్డేట్ వీడియోస్ చేసాం మేము. 3 months నో పోస్టింగ్, నథింగ్. అండ్ పీపుల్ ఆర్ కంటిన్యూస్లీ సేయింగ్, బ్రో వీడియోస్ పోస్ట్ చేయండి, ఛానల్ దెబ్బతింటుంది, ఆల్గరిథం పనిచేయదు మీకు, మొత్తం మళ్ళీ మీరు స్క్రాచ్ నేను చేయాల్సి వస్తుంది, అది ఇది అని. సో వీఆర్ సో మెంటలీ, దాన్ని ఏమంటారు, మెంటలీ సో వరీడ్. అరే ఏంట్రా ఎంత కష్టపడి చేస్తున్నాం, బట్ ఎట్లా మెయింటైన్ చేయాలి కన్సిస్టెన్సీ అనేది. లైక్ సమ్వేర్ వీ కెప్ట్ దట్ ఆల్గరిథం, దట్ స్టాటిస్టిక్స్ దట్ అనలిటిక్స్ aside. సో వాట్స్ ఎవర్ అదంతా ఉన్నా కానీ వీ టుక్ అవర్ డిసిషన్ టు పోస్ట్ ఓన్లీ 1 film, 1.5 hour ట్రావెల్ ఫిలిం వీఆర్ సపోజ్ టు డూ. ఇక్కడ అగైన్ వీ గాట్ couple of insights, couple of perspectives on content. అది గుర్తు చేసింది మాత్రం గణేష్ బ్రో, బీవీఎస్ గణేష్ బ్రో. అండ్ రియలీ బిగ్ థ్యాంక్స్. సో నాకు ట్రిప్ నుంచి రాగానే గణేష్ బ్రో కలిసినప్పుడు మై ఫస్ట్ కన్వర్సేషన్, బ్రో ఇలా 1.5 hour ట్రావెల్ ఫిల్మ్ అనుకుంటున్నాము, విల్ పోస్ట్ ఇట్ ఇన్ 15-20 days అని. తను నోట్ల నుంచి వచ్చిన ఫస్ట్ డైలాగ్, బ్రో మనం కంటెంట్ క్రియేటర్స్ అనే సంగతి నీకు గుర్తుందా, మనం యూట్యూబర్ల సంగతి మనకు గుర్తుందా అని కొంచెం ముందో బూతు వెనకాల బూతు యాడ్ చేసి చంప మీద చెల్లు అని కొట్టినట్టు చెప్పాడు. యాజ్ ఏ రియల్ అడ్మైరర్ ఆఫ్ యువర్ కాంటెంట్ కానీ ఏదన్నా కానీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 20 videos యాజ్ ఎ ఫ్యాన్. బట్ నేనేంటి ఎక్స్పెక్ట్ చేస్తే నీ రియల్ యాక్చువల్ ఆడియన్స్ ఎవరైతే చూస్తారో, నేను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళు ఎన్ని వీడియోలు ఎక్స్పెక్ట్ చేస్తారు, నువ్వు సింపుల్గా 1.5 hour ఫిలింతో నువ్వు క్లోజ్ చేద్దామని చూస్తున్నావు అని చెప్పాడు అనమాట. దెన్ ఐ స్టార్ట్ థింకింగ్, ఓకే మనోడి దగ్గర పాయింట్ ఉంది. అండ్ ఐ వాస్ థింకింగ్ లిటిల్ బిట్, చాలా పెద్దగా ఆలోచిస్తున్నాను నేను. ఎందుకు అంటున్నానంటే అదే ఒకవేళ ఇప్పుడు మీరు మాకు టైం మిషన్ ఇచ్చి ఫుల్గా డబ్బులు ఇచ్చి చాలా రిసోర్సులు చాలా పెద్ద టీం ఇచ్చేసి అనగనగా చేయమంటే ఖచ్చితంగా ఇంత డెప్త్ ఉన్నది, ఇంత
గ్రాండ్గా ఉన్న సిరీస్ అయితే ఖచ్చితంగా షేపప్ అయ్యేది కాదు. దట్ ఈస్ ఫర్ డ్యామ్ షూర్. సో అందుకే ఇట్ విల్ బి గ్రేట్ ఐడియా ఇఫ్ వీ బ్రేక్ డౌన్ ఇట్ ఇంటూ 10 episodes ఆఫ్ సిరీస్ వేర్ వీ కెన్ ఆల్సో వర్క్ కొంచెం స్లో పేస్డ్గా, కొంచెం పని డివైడ్ చేసుకుని చేయొచ్చు అని చెప్పి గణేష్ బ్రో ఐడియా 10 episodes 20 episodes దగ్గర నుంచి మేము 10కి లాక్ చేసుకున్నాము. అండ్ ఇంకో ఛాలెంజ్ కూడా ఏమొచ్చిందంటే ఇక్కడ అట్ ద సేమ్ టైం ముఖేష్ హీ హ్యాడ్ హిస్ ఓన్ రీజన్స్ ఫినాన్షియల్లీ అండ్ ఫ్యామిలీ పరంగా. సో హీ హ్యాడ్ టు లీవ్ ఆఫ్టర్ దిస్. లీవ్ అంటే మనీ పరంగా ఇట్ వాస్ రియలీ టఫ్ ఫర్ అస్. అనగనగా సిరీస్ అయిపోయే టైంకి వీఆర్ ఫినాన్షియల్లీ వీక్. నేను ఎక్కడ తనకి డబ్బులు చూపిలేకపోయాను సిరీస్ అవుతున్నప్పుడు కానీ అయిన తర్వాత స్పాన్సర్స్ కానీ మా దగ్గర లేరు. సో ఎవరికైనా 60 days ట్రావెల్ చేసి అప్పుడేం రాలేదు. ఇంకా దాని తర్వాత కూడా మా దగ్గర మా మందు ఏ ఆఫర్స్ లేవు. సో ఎట్లా నమ్ముతాడు? సో హీ చోజ్ హిస్ పాత్ ఫర్ ఎ టైమ్ బీయింగ్. చెప్పాడు, బ్రో నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, సో ఐ కెనాట్ వర్క్ ఆన్ దిస్ ఎడిట్స్, కొన్ని రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడానికి. సో హీ హ్యాడ్ టు గో. సో అందుకని తను ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు టేకప్ చేస్తుండే అనమాట. ఒక పెద్ద ఫిలిం దగ్గర నుండి ఒక 10 episode సిరీస్ దాకా వచ్చింది ఐడియా విత్ నేను అండ్ ధీరజ్ రైటింగ్ పార్ట్, నేను హోస్టింగ్, ఎడిటింగ్ అండ్ ఫ్యూ అదర్ థింగ్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. దట్స్ హౌ ఇట్ కేమ్ అప్ ఫర్ అనగనగా. విత్ చిన్న హోప్తో అట్లా రూమ్లో ఉన్నాం అనమాట. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ట్రిప్ నుంచి వచ్చిన వారం తర్వాత ట్రైలర్ కట్కి ముందు ఒక 3 days ముందు 700 ఉన్నాయి అకౌంట్లో. అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఆస్క్ ఎనీవన్. డబ్బులు అంటే ఇప్పుడు అగైన్ నేను చేసినందుకు చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నా, 100% గ్యారంటీ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు జనరేట్ సింగిల్ రూపీ అవుట్ ఆఫ్ దిస్ అనగనగా టిల్ దట్ డేట్. నాకు ఏం చేయాలి అర్థం కావట్లా. ఆ 3 రోజులు మేము ఒక పూట అన్నది నేను ధీరజ్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. బట్ అంటే ఇదేదో గొప్పగా కావాలని ఉండాలి, సఫర్ అవ్వాలని కాదు. బట్ ఐ రియలీ వాంటెడ్ టు గో త్రూ ఇట్. డబ్బులు ఏముంది బ్రో, ఎవరికి ఫోన్ చేసినా, మా అన్నకి ఫోన్ చేసినా వేస్తాడు, మా వినయ్ గారు, సూర్యబాయ్, రాజు గారు, చాలా దగ్గర లిఖిత, చాలామంది ఉన్నారు అడగంగా డబ్బులు వేసేవాళ్ళు. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అంత హార్ట్ వెయిట్ చేసి పని మీద వెన్ యూ కెనాట్ మానిటైజ్ యువర్ క్రాఫ్ట్, వెన్ యూ కెనాట్ మానిటైజ్ యువర్ వర్క్, దెన్ ఐ విల్ టెల్ నేను అది వేస్ట్ అనే అంట. సో నేను ఆ స్టేజ్లో ఉన్నా. ఆ 3 days చేయొచ్చా, ఎలా చేయాలి, ఎందుకు రావట్లేదు, ఐ వాస్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్. అగైన్ అక్కడ మళ్ళీ కళ్యాణ్ బ్రో వస్తాడు సేవియర్ లాగా. బ్రో సిరీస్ స్టార్ట్ చేసే ముందు ట్రైలర్ కట్ చేయండి. సో నా లైఫ్లో ఇప్పుడు దాకా ఎప్పుడు నేను ట్రైలర్ కట్ చేయలేదు. వీ సాట్ ఫర్ 1 week టు డూ ఎ ట్రైలర్ కట్, నేను ధీరజు. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మేము 1 week కూర్చొని చేసిన ట్రైలర్ అంతా స్క్రాప్కి వెళ్ళిపోయింది. ఎస్. మళ్ళీ కళ్యాణ్ బ్రో వచ్చి, బ్రో దిస్ ఈజ్ అ స్క్రాప్, దీని నుంచి నాకేం అర్థం కాలేదు, మాకు ఒక టెంప్లెట్ ఇచ్చి సో ఈ బేసిస్ మీద, ఈ స్టోరీ లైన్ మీద ఒక ట్రైలర్ చేయండి. 2.5 minutes మీ స్టోరీ కన్వే అవ్వాలి, మీ డాక్యుమెంటరీ సిరీస్ ఒక మీనింగ్ కన్వే అయిపోవాలి, క్రిస్ప్గా ఉండాలి అని చెప్పాడు. 3 days later ట్రైలర్ ఇస్ డన్. సో ఐ వాజ్ రెడీ టు అప్లోడ్ ఫస్ట్ 2 episodes ఆన్ ద యూట్యూబ్ ఆన్ నెక్స్ట్ couple of days. బట్ ఇక్కడ నరేష్ బ్రో వస్తాడు అనమాట, నరేష్ ఓబామా. సో ఈజ్ ఎ కంటెంట్ స్ట్రాటజిస్ట్ అని చెప్పొచ్చు, ఫ్రెండ్ అని చెప్పొచ్చు, మెంటర్ అని చెప్పొచ్చు, బ్రెయిన్ ఈటర్ అని చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు. బట్ ఈజ్ ఎ పర్సన్ హూ గేవ్ మీ స్పాన్సర్షిప్ ఐడియా. బ్రో మొత్తం సిరీస్ కలిపి ఒక స్పాన్సర్ తీసుకో, డెఫినెట్లీ దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు స్పాన్సరింగ్ దిస్ కైండ్ ఆఫ్ సిరీస్. చాలా బాగా వచ్చిన ట్రైలర్. నాకు ఫోన్ నెంబర్లు ఇచ్చి వీళ్ళకి ఫోన్ చేయి, స్పాన్సర్షిప్ గురించి వాళ్ళకి పిచ్ చేయి, వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, డెఫినెట్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పాడు. సో దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ స్పాన్సర్షిప్. అప్పుడు దాకా నాకు స్పాన్సర్షిప్, హోల్ సిరీస్కి ఒక స్పాన్సర్షిప్ వస్తుంది, చెయ్యాలి అని ఒక ప్లాన్ నాకు ఐడియా లేదు. నాకు ఎంతసేపటికి ఒక ఎపిసోడ్ పెట్టిన తర్వాత చూసి బ్రాండ్స్ వస్తాయనే మైండ్ సెట్లో నేనున్నా. దెన్ నరేష్ గేవ్ మీ దిస్ స్ట్రాంగ్ ఐడియా వేర్ ఫుల్ స్పాన్సర్షిప్స్ అని ఐడియా ఇచ్చాడు. అండ్ ఇక ఆ చిన్న ట్రైలర్ పట్టుకొని ఐ వెంట్ డోర్ టు డోర్, ఆఫీస్ టు ఆఫీస్, మీటింగ్ టు మీటింగ్, కాల్ టు కాల్, మెసేజ్ టు మెసేజ్, ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఆప్షన్స్ ఐ హ్యావ్ అన్నీ యూజ్ చేశాను for next 1 week. And we found 2 sponsors. First, Mohan Nagendra bro, 4th Group Events. Second, Suhas bro from Iceberg. అప్పటి నుంచి ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్. అనగనగా 9 episodes అయినాయి. డెఫినెట్లీ స్పాన్సర్స్ లేకుండా 4th Group Events కానీ,
ఐస్బర్గ్ కానీ. అండ్ వీళ్ళిద్దరూ, ఐ హ్యావ్ టు టెల్ దిస్ పాయింట్, ఖచ్చితంగా ప్రైస్ చేసి చెప్పాలి. మోహన్ బ్రో ఫోర్త్ గ్రూప్ ఈవెంట్స్ అండ్ ఐస్బర్గ్ సుహాస్ బ్రో ట్రైలర్ లైవ్ అవ్వకముందు, మీ ముందు దాకా రాకముందు జస్ట్ నన్ను చూసి, మన టీం చూసి, మా మీద నమ్మకంతో స్పాన్సర్షిప్ ఓకే చెప్పారు. దట్ వాజ్ ద హై మూమెంట్. అండ్ సిరీస్ హిట్ ఫ్లాప్ తర్వాత పక్కన పెడితే దట్ వాజ్ రియలీ అండ్ వెరీ బూస్టింగ్ ఈవెంట్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. అంటే ఒకళ్ళు మన నమ్మటం వితౌట్ సీయింగ్ ఎనీ ప్రూఫ్ ఆఫ్ వర్క్, బిఫోర్ ట్రైలర్ కూడా చూడకుండా నన్ను నమ్మి స్పాన్సర్షిప్ చేస్తానన్న మాట ఇవ్వటం ఇస్ ఎ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ అట్లీస్ట్. సో అక్కడి నుంచి ఎవ్రీథింగ్ వెంట్ అప్ 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 అండ్ వీఆర్ హియర్ నౌ. ఇంతమంది హెల్ప్ చేయకపోయి ఉంటే ఈ 9 ఎపిసోడ్స్, ఎస్పెషల్లీ ఈ 9 ఎపిసోడ్స్ హార్ట్ పెట్టి సోల్ పెట్టి 8 డేస్ వాళ్ళం కాదు, స్టోరీ చెప్పలేకపోయే వాళ్ళం. బికాస్ ఆఫ్ 100 డిఫరెంట్ రీజన్స్, ఫినాన్షియలీ, మెంటల్లీ, మోటివేషన్ లేకపోవడం, ఎవ్రీథింగ్. అండ్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్, బికాస్ ఆఫ్ యూ పీపుల్, ఈ 9th ఎపిసోడ్ ముందు అమౌంట్ బ్యాంక్లో క్రెడిట్ అయింది. దాంట్లో నుంచి కొంత అమౌంట్ ముఖేష్ చేశాను. సో ఇట్ వాజ్ రియలీ హ్యాపీ మూమెంట్. ఐ ఫీల్ రియలీ గుడ్. ఏ ఫినాన్షియల్ కండిషన్స్ వల్ల అయితే ముఖేష్ తన ఓన్ రీజన్స్, తన ఓన్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చిందో, మధ్యలో వెళ్ళేసి, ఇట్ గాట్ సర్వ్డ్. అంటే అది మేము షూట్ చేసినంత మీనింగ్లెస్గా వెళ్ళిపోలేదు. సంథింగ్ వీ మేడ్ ఇట్ అని ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లాగా, లైక్ ఐ హ్యావ్ సెండ్ సమ్ మనీ ఫ్రమ్ అవర్ స్పాన్సర్షిప్, వాట్ ఎవర్ వీ గాట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చరణ్ అన్న, స్టూడెంట్ డ్రైవ్. నేను స్పాన్సర్స్ కావాలి అని ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఫస్ట్ కాల్ వచ్చింది చరణ్ దగ్గర నుండి. అంటే నేనేం చేయకుండా, ఎఫర్ట్ పెట్టకుండా డైరెక్ట్గా చరణ్ దగ్గర ఫోన్ వచ్చింది. బ్రో నా బడ్జెట్ ఇంత, నేను ఇంత ఇస్తా, నువ్వు ఏం చేస్తే అది చెయ్యి. సో నా కమింగ్ టు క్వశ్చన్, వై డూ వీ మేక్ కాంటెంట్? అసలు మా కెమెరాకు ఉన్న రెడ్ బటన్ ఎందుకు నొక్కుతాం? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ ఫర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఇట్. అండ్ ఇంకోటి, హూ ఆర్ మేకింగ్ వీడియోస్, ఎవరైతే వీడియోలు చేస్తున్నారో. ఈ మా 10 ఎపిసోడ్ సిరీస్, ట్రావెల్ సిరీస్ తెలుగు స్టేట్స్లో చేయడానికి ద మెయిన్ రీజన్, ద మెయిన్ మోటివేషన్ బిహైండ్ ఏంటంటే, ఒకటి, మన స్పేస్లో కొత్త క్రియేటర్స్ రావాలి బయటికి. ఒక ఐడియా మీద బిలీవ్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా చేయొచ్చు. రియల్గా నీ క్రాఫ్ట్ మీద నీకు పిచ్చి ఉంచుకొని ఒక ఐడియాని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దీంట్లో ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి. బట్ ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ ఐడియా, వాట్ కెన్ హ్యాపెన్? అది చూపించాలనుకున్నాం. త్రూఅవుట్ ఈ సిరీస్ నుంచి మేము చెప్పాలనుకుంది ఏంటంటే, ఒకవేళ నువ్వు ఎవరైనా కానీ, స్టూడెంటా, హౌస్ వైఫా, ఫాదరా, పోలీస్ ఆఫీసరా, డాక్టరా, డజంట్ రియలీ మ్యాటర్. ఒక 10 million సబ్స్క్రైబర్స్ ఉన్న క్రియేటర్ చేయలేంది నువ్వు చేయగలవు. నువ్వు ఆ రెడ్ బటన్ కొట్టు, ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయి, జస్ట్ వెళ్తా ఉండు అంతే. ఇఫ్ యు ఆర్ రియలీ హానెస్ట్ యువర్ వర్క్, రియలీ హానెస్ట్ యువర్ క్రాఫ్ట్, యూ విల్ ఫైండ్ యువర్ ఆడియన్స్. ఓకే. అండ్ అదే బ్రో మీ అనగనగా ద్వారా చెప్పాలనుకుంది ద మెయిన్. అండ్ ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను నేను. అనగనగా ట్రావెల్ సిరీస్లో మేము ఐటనరీస్ చెప్తాము, మేము ఈ ప్లేస్ గురించి చెప్తాము, లేకపోతే ఒక చిన్న పెద్ద లిస్ట్ పెడతాము, ఎంత ఖర్చు అయింది, ఎక్కడ ఏ బస్ నెంబర్ ఏంటి, ఆటో నెంబర్ ఏంటి, ఎక్కడ ఆటో దిగాలి, అట్లాంటివి ఏ ఉండవు. సో ద హోల్ పాయింట్ ఆఫ్ డూయింగ్ దిస్ వీడియోస్, మన తెలుగు స్టేట్లో ఎక్స్పీరియన్స్ చేసింది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకోవాలి, వితౌట్ ఎనీ ప్రాపర్ డీటెయిల్స్ ఆఫ్ ట్రావెల్. మీరు కూడా ఇది ఒక్కసారన్నా మీరు మా ఈ త్రూఅవుట్ సిరీస్లో ఒక్కసారన్నా అరే మనం కూడా ఆ ఎక్స్పీరియన్స్ చేయాలరా, మనం కూడా చేయాలరా అనుకుని ఉంటే, దెన్ వీఆర్ సక్సెస్ఫుల్ ఫ్రమ్ అవర్ వీడియోస్, పర్పస్ ఆఫ్ ద అనగనగా సిరీస్. ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్, వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఈ జర్నీలో. నేను మొత్తం రాసుకున్నా ఇక్కడ పేర్లని, ఎవరో నాకు హెల్ప్ చేశారో. సో ఐ వాంట్ టు రియలీ థ్యాంక్ 3 people ఎస్పెషల్లీ. వీళ్ళు నేను స్పాన్సర్షిప్ గురించి ఎతుకుతున్నా, స్ట్రగుల్ అవుతున్న, టీమ్ ఇట్లా గోత్రూ అవుతున్నా. నేను ఒక చిన్న స్టోరీ పెట్టాను నేను డిస్క్రిప్షన్లో రాసి. దెన్ 3 people అప్రోచ్డ్ మీ. శివ బ్రో ఫ్రమ్ కెనడా, భరత్ ఫ్రెండ్, నేను పేరు తప్పు రాసుండే కానీ ఐఎమ్ రియలీ సారీ. శివ ఉప్పా బ్రో, ఐ సేడ్ హిస్ నెంబర్ యాజ్ ఎ శివ ఉప్పా బ్రో అని. అఖిల్ అండ్ చలపతిరావు గారు, 3 people కేమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ మీ ఇండివిజువల్లీ రిగార్డింగ్ స్పాన్సర్షిప్ సమ్ అమౌంట్స్. కరెక్ట్ టైంలో, కరెక్ట్ మూమెంట్లో మాకు హెల్ప్ అయింది ఫర్ మీ, ఫర్ మై హోల్ టీమ్. సో రియలీ థ్యాంక్స్ సో మచ్. దాని తర్వాత ఐ వాంట్ టు రీడ్ ఎవ్రీ నేమ్ ప్లీజ్. మీరు 9 episodes చూసుంటే కనుక యూ షుడ్ లిసన్ దిస్ ఆల్ నేమ్స్. వితౌట్ దిస్ పీపుల్ ఈ ఎపిసోడ్స్ పాసిబుల్ అయ్యేవి కావు. సో 2 minutes నేను పేర్లను చదువుతాను. కళ్యాణ్ బ్రో, గణేష్ బ్రో, నరేష్, నవీన్, రంజిత్ బ్రో, లీలా గారు, కార్తిక్ అన్న, వికాస్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ లీడ్స్, లాట్ ఆఫ్ స్టోరీస్.
షాహిద్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ గండికోట హెల్ప్. జయచంద్ర ఫర్ శ్రీకాకుళం. సాయిరామ్ బ్రో అగైన్ శ్రీకాకుళంలో తిప్పినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఫనీ అండ్ జయరాజ్ బ్రో అండ్ వైజాగ్ మమ్మల్ని చాలా బాగా హోస్ట్ చేశారు, మంచి ఫుడ్ తినిపించారు, గ్యా లాట్ ఆఫ్ ఇన్సైట్స్, థ్యాంక్ యూ సో మచ్. చందు ఫర్ హెల్పింగ్ యూట్యూబ్ థింగ్ అండ్ భరద్వాజ్ ఫర్ హోస్టింగ్ అస్ ఇన్ కోనసీమ. సతీష్ సార్ మాకు చాలా ఇన్సైట్స్ ఇచ్చారు వైజాగ్లో రిగార్డింగ్ 0.1 ఐడియా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హంజా అండ్ ఆది మమ్మల్ని హోస్ట్ చేశారు ఫర్ 1 వీక్, మొత్తం తిప్పారు. నీరజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ బ్రో. అండ్ బ్రిగేడర్ గణేశం గారు మై రోల్ మోడల్ ఫ్రమ్ పల్లె సుజన, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుండి. వినూత్న, ప్రతీక్ష, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్. సో థ్యాంక్స్ ఫర్ హోస్టింగ్ అస్ ఫర్ 3 days, ఫర్ ఫుడ్, ఫర్ ఫ్రూట్స్, ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ట్రీటింగ్ అస్ లైక్ అవర్ ఓన్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మా బాబాయ్కి థ్యాంక్స్ చెప్పాలి. మా బాబాయ్కి నాకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. జస్ట్ టు సపోర్ట్ మై జర్నీ. నాకు వాళ్ళ ఫ్లాట్ ఇచ్చారు, నాకు ఉండండి ఇక్కడ అని చెప్పి. హైదరాబాద్లో ఒక ఫ్లాట్ రెంట్ లేకుండా దొరకడం అనేది ఒక మిలియన్ పీపుల్ డ్రీమ్ మేబీ. సో నాకు మా టీంకి చాలా చాలా హెల్ప్ అయింది మా జర్నీలో. ఒకవేళ రెంట్ కట్టే పరిస్థితి ఉంటే కనుక ఎప్పుడో మేబీ సిచ్యువేషన్ డిఫరెంట్ లాగా ఉండే. బట్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, రియలీ థ్యాంక్స్. నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. బట్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ బాబాయ్ సో మచ్. మీరు లేకపోతే ఇక్కడ మేము కంటెంట్ ఫ్రీగా కంటెంట్ చేసేవాళ్ళం కాదు. అయిపోయింది, లిస్ట్ అయిపోయింది, మెయిన్ లిస్ట్ అయిపోయింది. ఇంకా చాలామంది ఉన్నారు మా ఫ్రెండ్స్, ఈడెన్ హీరోస్ చాలామంది ఉన్నారు. మరి అది పెద్ద లిస్టు, తర్వాత చెప్పడానికి చెప్తాను. బట్ దీస్ ఆర్ ద మెయిన్ పీపుల్. ఇంకా టైం వచ్చినప్పుడు ఆపర్చునిటీ చెప్తాను వేరే వాళ్ళ పేర్లు కూడా. బట్ నాట్ బట్ ద లీస్ట్ మై టీమ్: ముఖేష్, ధీరజ్, హేమంత్, గణేష్, కార్తిక, రోహిత్. దీస్ ఆర్ ద పీపుల్ బిహైండ్ thumbnails, ఎడిటింగ్స్, ఎవ్రీథింగ్. ఒక పర్సన్ గురించి చెప్పాలి స్పెషల్గా, ఈ కెమెరా వెనకాల ఉన్నాడు. బట్ లాస్ట్ 1 month ఇట్స్ బీన్ హెల్ లాట్ ఆఫ్ రైడ్. వెనకాల ధీరజ్ లేకపోతే ఈ కంటెంట్ వచ్చేది కాదు మీ ముందుకి. ఎడిట్స్ కానివ్వండి, మోరల్ సపోర్ట్ కానివ్వండి, నన్ను మోటివేట్ చేయడం కానివ్వండి, రైటింగ్ కానివ్వండి, లైక్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కెమెరా ముందు నేను ఎంత పెద్ద రోల్ ప్లే చేశానో, కెమెరా వెనకాల ధీరజ్ కూడా సేమ్ రోల్ ప్లే చేశాడు. నాట్ ఈవెన్ లెస్, 1% లెస్, 1% మోర్. ఈక్వల్లీ హీ ప్లేడ్ మెయిన్ రోల్ ఎక్సెట్రా. ఒకసారి రా బ్రో, సిగ్గుపడుతున్నాడు, సిగ్గు కాదు. సో వాట్ ఎవర్. సో ఇట్స్ బీన్ ఛాలెంజింగ్ ఫర్ హిమ్. ఇంకా చాలా ఉన్నాయి దీని వెనకాల స్టోరీస్, ఫ్యామిలీ పరంగా, అన్ని పరంగా. ఈ బిలీవ్ ఎందుకు బ్రో Bro, I did it. I did it, man. Don't play this. I did it, bro. I did it. So yeah. Ante, I mean, it was a little emotional for both of us. Throughout this last 6 months, it was really emotional ride. వెరీ బిగ్ ఎమోషనల్ రైడ్. ఇప్పుడు నాకు మళ్ళీ ఏడుపు వస్తుంది నాకు మీతో మాట్లాడుతుంటే. బట్ సో దట్ వాజ్ వాట్ ఇట్ ఈస్. ఎమోషనల్లీ ఛాలెంజింగ్, ఫైనాన్షియల్, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ రీజన్ అనుకుంటాం, ఫర్ అవర్ ఓన్ గ్రోత్, ఫర్ అవర్ వాట్ ఎవర్ ఇట్ రీజన్స్. బట్ యా, దీస్ ఆర్ ద పీపుల్ ఐ వాంటెడ్ టు థ్యాంక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఎవ్రీథింగ్, ఫర్ వాట్ ఎవర్ వి బీన్ త్రూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతకంటే మాట్లాడలేదు. హోప్ వీ కంటిన్యూ దిస్ జర్నీ. కంటిన్యూ చేస్తాం డెఫినెట్లీ విత్ దిస్ లవ్ అండ్ సపోర్ట్. వాట్ నా మాట్లాడలేదు బ్రో, అంతే. ఐ వాంట్ టు ఇంకా ఉన్న పేర్లు మర్చిపోయి ఉంటే కనుక రియలీ సారీ. థ్యాంక్స్ ఫర్ ఎగ్జిస్టింగ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అరౌండ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మళ్ళీ వెరీ సూన్ కొత్త సిరీస్తో మళ్ళీ కలుద్దాం. విల్ డూ అనదర్ వీడియో రిగార్డింగ్ నెక్స్ట్ సిరీస్ ఏమొస్తుంది, ఎలాంటి వీడియోస్ వస్తాయి, ఏమొస్తుంది అనేది. బై, గుడ్ నైట్.